హాయ్ అండి. ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటేనండి, నేను తాటిగారెలు వండానండి. ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా ఎలా వచ్చినాయో చూడండి. ఈరోజైతే నేను సర్లే నేను తీసిస్తాను పేసం అంటే మేము పేసం అంటాము. తాటు గుజ్జు ఉంటుంది కదండి, దాన్ని అయితే నేను తీసిస్తానమ్మా, నువ్వు కలుపుకుని వేసుకని చెప్పేసి అమ్మ అయితే అలా చెప్పిందని చెప్పేసి నేనైతే ఒక డబ్బాలో పేసంని అయితే తెచ్చుకున్నానండి. ముందుగా అయితే తాటికాయలను అయితే అలా తీసేసి నీట్గా చేసి అమ్మ అయితే నాకు పేసాన్ని అయితే తీసిచ్చిందండి. మనం గారెలు అనేవి ఇడ్లీ నూకతో వేసుకోవచ్చు, ఉప్మా నూకతో వేసుకోవచ్చు, అలాగే బియ్యం నూకతో కూడా వేసుకోవచ్చండి. మనం ఏ నూకతో అయినా వేసుకోవచ్చు. ఉప్మా నూకతో వేసుకుంటే మెత్తగా ఉంటాయండి. అలాగే బియ్యం నూక కూడా టేస్టీ బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇడ్లీ నూకతో అయితే చేసుకున్నానండి. అంటే నా దగ్గర ఇడ్లీ నూక అయితే ఉంది. అంటే నేను పిండి అమ్ముతున్నాను కదండి, ఇంట్లో ఇడ్లీ నూక రెడీగా ఉందని చెప్పేసి నేనైతే వేస్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ వేరే నూక తెప్పించడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇడ్లీ నూకతోనే చేసుకున్నానండి. అమ్మ అయితే తాటికాయలు అయితే బాగు చేయడం అయిపోయింది. నెక్స్ట్ వాటిని అయితే ఇలా గట్టిగా నీట్గా చేసుకోవాలండి. మనం పేస్ట్ని తీసుకోవడానికి అయితే వీలుగా ఉంటాయి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించానండి పేస్ట్ని తీసే విధానం. ఇప్పుడైతే పేస్ట్ అయితే తీస్తుంది. మామూలుగా పేసం అయితే తీసేది ఉంటుంది కదండి, మామూలు మనం స్టీల్ గిన్నెతో కూడా తీసుకోవచ్చు. మాకైతే ఇంట్లో పేసం తీసేది ఉందని చెప్పేసి దాంతో అయితే తీసుకున్నాం. బెజ్జాల గిన్నెతో కూడా తీసుకోవచ్చు, స్టీల్ గిన్నెతో తీసుకోవచ్చు, మనం ఎలాగైనా తీసుకోవచ్చు. అమ్మ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఓర్పుగానే తీస్తుందండి ఏదైనాను. ఇంకా నేనైతే తీయించేసిన తర్వాత మాకు ఎక్కువ తాటికాయలు దొరుకుతూ ఉంటాయండి. మాది పల్లెటూరు గురించి. పేసం అంతా తీసేసిన తర్వాత అయితే ఒక సంచిలో పెట్టేసి పిండితే అది పీస్ వచ్చేస్తుందండి. మామూలు చాలామంది కొంతమంది అయితే మామూలు పీస్తోనే వేసేస్తారు. పీస్ వేసుకుంటే బాగోదు కాబట్టి ఎంచక్క నీట్గానండి ఆ చిక్కంలో వేసేసుకుని పేసాన్నంతా మంచిగా పిండుకుంటే ఇంకా పీస్ అనేది రాదు, నీట్గా ఉంటుంది. నీట్గా పిండేసుకోవడమే. ఉంటాకి ఒక 10 తాటికాయల పైనే ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్ పేసం ఎంత వచ్చిందో. నేను ఒక డబ్బాలో అయితే మా ఇంటి దగ్గర నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే తెచ్చుకున్నానండి. ఇటు వచ్చేసి మా అత్తగారు అయితే డబ్బాలోంచి తీసి కలుపుతున్నారు. నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఆవిడని అన్నాను కొంచెం కలపమన్నానని చెప్పేసి కలుపుతున్నారు. ఇది వచ్చి షుగర్ అండి. పంచదార అయితే వేశారు, నేను కలుపుతానన్నారనేసి సరే అండి కలపండి, నేనైతే వీడియో తీసుకుంటానని చెప్పేసి అన్నాను. తర్వాత ఇది అయితే ఇడ్లీ నూకండి. ఒక 1/2 కేజీ ఇడ్లీ నూక అయితే కలిపానండి. 1/2 కేజీకి మళ్ళీ కొంచెం అయితే వేసి కలిపాను. అది మనకి గారి పట్టేటట్టు మనం ఏం చేయాలంటే చుట్టుకుని కలుపుకోవాలండి. చాలామంది ఇడ్లీ నూక తడపాలంటున్నారు. తడిపితే బాగోదు ఫ్రెండ్స్, మామూలు డైరెక్ట్గా కలుపుకుంటేనే బాగుంటుందండి. తడుపు కలిపితే నాన్న కలపాలంటారు. అలా అయితే పేసం స్మెల్ వచ్చేస్తుందండి. ఈ లోపల నేనైతే ఒక కళాయిని అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ని అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది కదండి, ఆయిల్ హీట్ అయ్యేటప్పటికి గ్యాస్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. పచ్చగా పెట్టాను. ఒక అరిటాకుతో తీసుకుని మేమైతే ఇంకా గారెలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇటు వచ్చేసి మా అత్తయ్య గారు అయితే వేస్తున్నారండి. ఇవిడైతే మా అత్తయ్య గారు. గారెలు అయితే బాగానే పర్ఫెక్ట్గానే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి
గారెలు అయితే తీసేస్తే కలర్ అయితే వస్తున్నాయి. మరి ఎక్కువగా పెట్టినా మాడిపోయినట్టుగా చేదొచ్చేస్తాయి కదండి, అందుకని కొంచెం కలర్ వచ్చేటప్పటికైతే తీసేసాము. గారెలు అయితే చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, అన్నీ సరిపోయినాయి. మీరైతే ఇలా చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఆయిల్ని తడుపుకుంటూ ఉండైతే చేస్తున్నారు. మరి మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేయాలి, నా ఛానల్ని సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నా ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను చేసే గారెల విధానం కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, గారెలు అయితే ఇలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. లాస్ట్కి అయితే ఇదిగోండి, గారెలు అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్.